అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని డి హీరేహాల్ మండలం ఓబులాపురం ఓఎంసీ గడుల ప్రాంతంలో సీబీఐ సీజ్ చేసిన వాహనాల విభాగాలను గ్యాస్ కట్టర్స్ ఉపయోగించి కత్తిరించి ఇనుప సామాన్లు ఎత్తుకెళ్తున్న దొంగలను అరెస్ట్ చేశామని రూరల్ సీఐ వెంకటరమణ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన సమావేశం నిర్వహించారు. ఓబులాపురం మైనింగ్ కంపెనీలో పట్టపగలే 13 లక్షల విలువ గల హిటాచీలు ఇతర మిషనరీలను గ్యాస్ కట్టర్లు ఉపయోగించి దొంగతనం చేస్తున్న దొంగలను పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు తెలిపారు. కర్ణాటకలోని బళ్ళారి, కర్నూలు ప్రాంతాలకు చెందిన 10 మంది వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఓబులాపురం గ్రామ శివార్లలో పాత ఓఎంసీ సిబిఐసి చేసిన మైనింగ్ ఏరియాలో కొంతమంది వ్యక్తులు అక్కడ ఉన్నటువంటి వాహనాల యొక్క గ్యాస్ కట్టర్లతో కట్ చేసి స్క్రాప్ లాగా మార్చి దాన్ని అక్రమంగా ఫ్యాక్టరీలకు తరలించి అమ్ముకుందామనే క్రమంలో భాగంగా నిన్నటి రోజున సుమారు 10 మందిని మేము అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుండి స్క్రాప్ని మరియు వాహనాలను సంబంధిత పరికరాలందరూ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈరోజు 10 మందిని కూడా గౌరవ రాయదుర్గం కోర్టు నందు ప్రవేశపెట్టగా అసలు వాళ్ళకి 15 రోజులు రిమాండ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఈరోజు జిల్లా జైలు అనంతపురంకి తరలించడం జరుగుతుంది. ఈ 10 మంది కూడా బళ్ళారి మరియు కర్నూలు జిల్లా ప్రాంతానికి చెందిన వారు ఉన్నారు. ఎవరైనా సరే మైనింగ్ ఏరియాలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఈ దొంగతనంగా స్క్రాప్ దొంగతనం చేయడం కానీ మైనింగ్ దొంగతనం